ఐదేళ్ల వైసీపీ పాలనలో రాయలసీమ ప్రాజెక్టులకు ఏం వెలగబెట్టారో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి. సీమ వైసీపీ నేతల చలో పోతిరెడ్డిపాడుపై ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. పోతిరెడ్డిపాడు నుంచి తెలుగు గంగ ద్వారా సీమకు సాగునీరు అందించింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. నేడు సీఎం చంద్రబాబు అన్ని ప్రాజెక్టులను గాడిలో పెట్టారని అన్నారు. వైసీపీ నేతల జీవితమే అబద్దాలమయంగా పేర్కొన్నారు. ఏం చేశారు? మళ్ళీ వీళ్ళు రాయలసీమ కన్యాయం జరిగిపోయిందని పోతారు అడిగి. మీరేం చేశారు? మీకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలు మాకు అవకాశం ఇచ్చినప్పుడు సిద్ధాపురం పూర్తి చేసి 23,000 ఎకరాలకు నీళ్లు పారాలా. ఆ రోజు మనం ఓపెన్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఓపెన్ చేశాడు, మనకు అంకితం ఇచ్చినాడు. స్వర్గీయ మహానుభావుడు నందమూరి తారక రామారావు తెలుగంగా ఇస్తే పోతిరెడ్డిపాడు దగ్గర తవ్వుతే అవి వచ్చి వెలుగోడులో నీళ్లు పడితే ఆ వెలుగోడు నుంచి ఈరోజు సిద్ధాపురం ఎత్తి పోస్తే మీకు వస్తున్నాయి. ఇవన్నీ మర్చిపోతారా? ఈరోజు ఒక సామాన్య చిన్న కుటుంబం 1 ఎకరా భూమి ఉన్నోడు కూడా ఈరోజు లక్షాధికారి. 5 సంవత్సరాలు మీరు వాళ్ళకి అవకాశం ఇస్తే ఏం చేశాడు నియోజకవర్గాన్ని చెప్పండి. ఏం చేశారు? మళ్ళీ వీళ్ళు రాయలసీమ కన్యాయం జరిగిపోయిందని పోతారు అడిగి. మీరేం చేశారు? మీకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలు మాకు అవకాశం